మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 5వ దావీదు కీర్తన 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఈ లోకంలో ఎంతోమంది ఆశ్రయం లేనివారు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు ఎంతోమంది ఉన్నారు. ఏ ఆధారం లేనివారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అయితే వారందరికీ ఆధారము, ఆశ్రయము ఎవరు అంటే మన దేవాతి దేవుడు మాత్రమే. కొంతమంది అయితే వారికి కావలసిన ఆహారమును సమకూరుస్తారు, సహాయం చేస్తారు, కానీ వారి హృదయంలో ఉన్నటువంటి బాధను కానీ వేదనను కానీ ఎవరు కూడా తీర్చలేరు. వారి యొక్క బాధను తీర్చగలిగినది కేవలము మన దేవాతి దేవుడు మాత్రమే. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనము కూడా మనకు ఉన్న బాధలను బట్టి, మనకు ఉన్న శ్రమలను బట్టి ఈ లోకంలో ఉంటున్న మనుషులను ఆశ్రయించినంత మాత్రాన మనకు సంతోషం అనేది ఉండదండి. అయితే మనకు కావలసిన ఆనందము, సంతోషము ఎక్కడ దొరుకుతుంది అంటే అది మన దేవుని యొద్ద మాత్రమే. ఆయన యొక్క ఆశ్రయము మనకు కావాలి. ఆయనను ఆశ్రయించుట ఎంతో మంచిది. ఎందుకంటే మనం ఆశ్రయించింది మనుషులను కాదండి, జీవము కలిగిన సర్వశక్తుడైన దేవాతి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం. కాబట్టి ఆయన యొక్క ఆశ్రయము వలన మనకు గొప్ప ధన్యత మనకు దొరుకుతుంది. కాబట్టి వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు అనే వాగ్దానము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారికి నాయనా నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినాను మీరు యొక్క సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.